గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వాటర్ టెస్టింగ్ కోసం 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో హెచ్టిఎస్ వైల్ ఒకటి, ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్ టెస్టింగ్ ఒకటి. ఈ హెచ్టిఎస్ వైల్లో ఒక బయలాజికల్ ఇండికేటర్ ఉంటుంది. ఈ హెచ్టిఎస్ వైల్ ఎందుకంటే వాటర్లో ఏమైనా బయలాజికల్ కంటామినేషన్స్ ఉన్నా లేదంటే ఫీకల్ కంటామినేషన్స్ ఉన్నా యూజ్ అవుతుంది. ఇందులో మనం తీసుకునే శాంపిల్ నుంచి 20 ml ఆఫ్ వాటర్ని ఈ హెచ్టిఎస్ వైల్లో వేస్తాము. అప్ టు దిస్ బ్రిన్ వాటర్ ఫిల్ చేసుకొని ఈ వైల్ని షేడీ ప్లేసెస్లో 24 to 48 అవర్స్ ఉంచాల్సి ఉంటుంది. 24 to 48 అవర్స్ తర్వాత ఒకవేళ ఈ వాటర్ కనుక ఈ కలర్కి చేంజ్ అయినట్లయితే ఈ వాటర్ తాగటానికి సూటబుల్. ఒకవేళ ఈ వాటర్ బ్లాక్ కలర్ కనుక చేంజ్ అయితే కనుక ఇవి తాగటానికి సూటబుల్ కాదు, ఇది కంటామినేట్ అయిన వాటర్ అని అర్థం. ఇంకొకటి వచ్చేసరికి ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్. ఈ ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్ టెస్ట్లో మనకి 2 టెస్ట్ ట్యూబ్స్ వస్తాయి. ఇది టెస్ట్ ట్యూబ్ క్లీనింగ్ బ్రష్ వస్తుంది, కలర్ కోడింగ్ చార్ట్ వస్తుంది, ఇంకొకటి ఆర్థోటోలరెన్స్ సొల్యూషన్ వస్తుంది. అయితే ఈ టెస్ట్ ట్యూబ్లో మనకి 10 ml మార్కింగ్ ఉంటుంది. ఈ టెస్ట్ ట్యూబ్లో నేను కంట్రోల్ సొల్యూషన్ ఒకటి పోసుకొని ఉన్నాను. ఇంకొకటి వచ్చేసరికి ఇంకొక వాటర్ శాంపిల్ తీసుకుంటున్నాను. అప్ టు 10 ml వాటర్ శాంపిల్ తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్స్లో మనం ఆర్థోటోలరిన్ సొల్యూషన్ని 4 to 5 డ్రాప్స్ వేసుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4 5. ఇది 1 2 3 4 5. ఇది లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇది అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదు ఈ శాంపిల్లో. ఈ శాంపిల్ని మనం కంపేర్ చేసి చూసినట్లయితే మనకి ఈ చార్ట్లో 0.1 ppm నుంచి 0.2, 0.5, 1.0, 1.5, 2.0 ppm వరకు కూడా ఇచ్చారు. అయితే మనకి 0.2 నుంచి 1.0 వరకు కూడా మనకి తాగటానికి పర్మిసిబుల్. అయితే ఇప్పుడు మనం తీసుకున్న శాంపుల్ వచ్చేసరికి 0.2 to 0.5 రేంజ్లో ఉంది. సో ఇది తాగటానికి సూటబుల్ అన్నమాట. ఇందులో అసలు క్లోరినేషనే లేదు కాబట్టి దీనికి కలర్ చేంజ్ అనేది కాలేదు. థ్యాంక్ యూ.